నమస్తే అండి, తెలుగు ట్యుటోరియల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సోనీ వెగాస్ ప్రోలో మనం క్లోనింగ్ ఎలా చేయాలో చూద్దాం. అంటే మీరు సినిమాల్లో చూసినట్టు డబుల్ యాక్షన్, త్రిబుల్ యాక్షన్ అలా కనబడుతుంది కదా, అది ఎలా చేయాలో ఇవాళ చూద్దాం. ముందుగా నేను 2 వీడియో క్లిప్స్ తీసుకున్నానండి. అతను మా ఫ్రెండ్ వెంకీ. ఫస్ట్ క్లిప్లో అలా కూర్చుని ఉన్నాడు. అలాగే సెకండ్ క్లిప్ చూస్తే నుంచుని ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు వీడియోస్ షూట్ చేసేటప్పుడు మీ కెమెరా కదలకుండా చూసుకోవాలండి. అంటే ఫస్ట్ క్లిప్ తీసేటప్పుడు మీ కెమెరా ఎలా ఉందో సెకండ్ క్లిప్ షూట్ చేసేటప్పుడు కూడా మీ కెమెరా సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంచాలి. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, ఈ వీడియోస్ రెండింటిని ఒకదాని కింద ఒకటి పెట్టాను. అప్పుడు పైన ఉన్న వీడియో మాత్రమే కనబడుతుంది, అది మీకు తెలుసు. తర్వాత ఇక్కడ ఈవెంట్ ప్యానర్ క్రాప్లోకి వెళ్ళండి. వెళ్ళి మీరు ఇక్కడ చూడగలరు, ఇక్కడ మాస్క్ అని ఉంది. ఈ మాస్క్ అనేది ప్రో వర్షన్స్లోనే ఉంటుందండి. అంటే సోనీ వెగాస్ మూవీ స్టూడియో, ప్లాటినం అలాంటి సాఫ్ట్వేర్స్లో ఉండదు. ఇది ప్రో సాఫ్ట్వేర్, ప్రో వర్షన్ కాబట్టి దీంట్లో మాస్క్ ఫీచర్ ఉంటుంది. దీని పక్కన ఎనేబుల్ చేయండి మాస్క్ని. తర్వాత ఇక్కడ పెన్ టూల్ లాగా ఉంది చూసారా, దాన్ని తీసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను జాగ్రత్తగా మా ఫ్రెండ్ వెంకీ ఎలా అయితే కూర్చున్నాడో ఆయన చుట్టూరు ఒక మాస్క్ క్రియేట్ చేద్దాం. అలాగా పెన్ టూల్ ద్వారా చేశాను. ఇప్పుడు చూసారుగా, కింద ఉన్న వీడియో మనకు కనపడుతుంది. అంటే నేను ఏం చేశానంటే, ఇక్కడ ఈ సగం వరకు ఒక మాస్క్ క్రియేట్ చేశాను. అలాంటప్పుడు ఈ పక్కన ఉన్న సైడ్ మనకి ఇంకా కనపడదండి. అదే ఇక్కడ వరకు కట్ చేసినట్టు. మీకు ఇంకా అర్థం కావాలంటే ఈ వీడియోని మ్యూట్ చేస్తాను, అప్పుడు చూడండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అదేనండి సింపుల్, చాలా క్లోనింగ్ చేయటం. కాకపోతే మనం కెమెరా మటుకి మనం షూట్ చేసేటప్పుడు వీడియో క్లిప్స్ ఒకే యాంగిల్లో మనం ఫస్ట్ క్లిప్ ఎలా అయితే షూట్ చేసామో అలాగే ఉంచి కెమెరా సెకండ్ క్లిప్ కూడా షూట్ చేయాలి. ఒకసారి ఏమవుతుందంటే, ఇక్కడ మనం మాస్క్ వేసినప్పుడు ఈ 2 వీడియోస్ కాబట్టి, అంటే ఒక వీడియోకి ఇంకొక వీడియోకి బ్రైట్నెస్ అలాంటివి మారిపోవచ్చండి. అలాంటప్పుడు ఈ మాస్క్ మనకి ఇక్కడ వీడియో మీద ఇలా కనపడుతూ ఉంటుంది. అంటే ఈ వీడియోకి కనపడలేదండి. కొన్ని వీడియోస్ బ్రైట్నెస్ తేడా వచ్చినప్పుడు కనపడుతుంటుంది. అలాంటప్పుడు మీరు ఫెదర్ ఇచ్చుకోవచ్చండి. ఇలాగా ఇప్పుడు ఇవ్వనవసరం లేదు, నేను అందుకని ఇవ్వట్లేదు. తర్వాత వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇలా బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకుంటే మనకు, ఇప్పుడు నేను బ్రైట్నెస్ పెంచాను కాబట్టి ఇప్పుడు గీత కనబడుతుంది చూసారా. అలాంటి గీతలు మీకు సాధారణంగా వస్తాయి, ఎందుకంటే మీరు ఒక షాట్ నుంచి ఇంకో షాట్ తీసేలోపు బ్రైట్నెస్ మారచ్చు, అంటే వెలుగు పెరగొచ్చు తగ్గొచ్చు కదా. అందుకని ఈ వీడియోకి అవసరం లేదు కాబట్టి, ఈ 2 షాట్స్ కరెక్ట్గానే వచ్చినాయి కాబట్టి దీనికి అవసరం లేదనమాట. అదండి, ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. క్లోనింగ్ ఎలా చేయాలో, క్లోనింగ్ ఎలా ఇవ్వాలో అది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.